ఈరోజు పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా దాదాపు మా తెలుగుదేశం 6,000 పై చిలుకు ఓట్లతో మెజార్టీగా గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పులివెందులలో ప్రజాస్వామ్యం బతికింది. గత 40 ఏళ్లలో ఎవరినే కానీ బయటికి రానికోకుండా, ఓట్లు వేయనీకోకుండా రిగ్గింగ్ చేసుకుంటూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితేమి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేమి చేయడం జరిగింది. కానీ 40 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం పులివెందుల్లో బతికిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఇదంతా కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ, అలాగే మా నారా లోకేష్ గారి చొరవతోనే జరిగిందని. ఎందుకంటే శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు ముందుంటారు. గతంలో కానీ కనీసం పులివెందుల్లో ఎక్కడే కానీ అంటే స్వేచ్ఛాయుతంగా ఓట్లు వేసిన దాఖలాలు లేవు. కానీ ఈ ఎలక్షన్స్లో ప్రజలంతా బయటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేవలం మీ పులివెందుల్లో నీ దౌర్జన్యాలు లేకపోతే కనీసం డిపాజిట్లు కానీ రావని చెప్పేసి ఈరోజు పులివెందుల ప్రజలు తెలియజేయడం జరిగింది. పులివెందుల్లో కాదు, ఒంటిమిట్లో, కడప జిల్లా మొత్తం మళ్ళా గతంలో ఉండే మాదిరి తెలుగుదేశం వైపు వస్తుందనడానికి ఇదే ఎగ్జాంపుల్. వై నాట్ పులివెందులు అనుకున్నాం. ఖచ్చితంగా పులివెందులు గెలిచాము. గెలిచిన దానికి మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాను.